కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుది దశకు చేరింది. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాగానే కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ నెల 4 లేదా 5 తేదీల్లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి ఆషాఢ మాసం మొదలవుతోంది. ఆషాఢానికి ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు అందుబాటులో ఉండాలని గవర్నర్ను కోరారు సీఎం. ఇక కేబినెట్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, బలం కేబినెట్ విస్తరణకు దాదాపుగా ముహూర్తం ఖరారు అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పూర్తి కసరత్ అంతా చివరి దశకు చేరుకుంది. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్ళబోతున్నారు. ఇప్పటికే గత వారంలో 5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ విస్తరణ కూర్పుకు సంబంధించి అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి అన్న దానిపైన అధిష్టాన అనుమతి కోసం అని చెప్పి పూర్తిగా కసరత్తు కూడా చేశారు. ఇప్పటివరకు అయితే ప్రస్తుతం కేబినెట్లో సీఎంతో కలుపుకుంటే 11 మంది ఉన్నారు. ఇంకొక 6 మందికి కేబినెట్లోకి రావడానికి అవకాశం ఉంది. ఈ 6లో ఈ కేబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు ప్రస్తుతం ఉన్న కేబినెట్లో ఎక్కడ స్థానం లేకుండా పోయింది. కాబట్టి ఈ 4 జిల్లాల నుంచి ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించే సుదీర్ఘమైన కసరత్తు, ఎడపతెరపలేని కసరత్తు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఎందుకంటే కూర్పు కూడా ఇంపార్టెంట్. క్యాబినెట్లో ఎవరికి ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కించాలన్నది కూడా ఇదొక పెద్ద టాస్క్గా ఉన్న నేపథ్యంలో అధిష్టానంతో సుదీర్ఘంగా మొన్న 5 రోజుల పాటు చర్చ జరిపారు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక క్లైమాక్స్కు చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 6 మంత్రి పదవుల్లో 4గురిని భర్తీ చేయబోతున్నారన్నది మనకు సమాచారం ఉంది. దీనికి ఈ 4గురికి సంబంధించి రేపు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత ఈ నెల 4 ఎల్లుండి లేదా 5వ తారీఖు 4-5 తేదీల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిన్న గవర్నర్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవడం, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తమరు అందుబాటులో ఉండాలని చెప్పి ఆయనకు దృష్టిలో పెట్టిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణకు దాదాపుగా ముహూర్తం కూడా 4 లేదా 5 తేదీల్లో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు వీరిద్దరూ ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు రాత్రికి ఒకవేళ వచ్చినట్టయితే ఎల్లుండి 4 తారీఖున ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపేమన్నా షెడ్యూల్ పరంగా హైకమాండ్ పెద్దలు టైం కొంత లేట్ అయిన పరిస్థితి ఉంటే మాత్రం 5వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కూడా ఆషాఢ మాసం కూడా దీనికి ఒక కారణంగానే మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఫుల్ కేబినెట్తో ఫుల్ బడ్జెట్ పెట్టుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఈ కేబినెట్ విస్తరణ చేసిన తర్వాత బడ్జెట్ సమావేశాలకు వెళ్ళాలని మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఆషాఢ మాసం కూడా 6వ తేదీ నుంచి వస్తున్న నేపథ్యంలో శుభకార్యాలు అన్నవి వాటన్నింటి కూడా దూరంగా ఉంటారు. కాబట్టి ఈ 6 లోపు కేబినెట్ విస్తరణ జరిపించాలన్నది ప్రధానంగా ఉంది. దీనికి అనుగుణంగానే ఈ దిశగానే రేపు రేవంత్ రెడ్డి సీఎం ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. కొండల్, అంటే కేబినెట్ విస్తరణ కూర్పుకు సంబంధించి ఎటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ అనుసరించే అవకాశం ఉంది? అలాగే మంత్రివర్గ పదవులు ఆశిస్తున్న వారు ఎటువంటి మంత్రాలు ఇప్పటికే మొదలుపెట్టారు? ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకుంటే వివేక్, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి రెడీగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక రంగారెడ్డి విషయంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వచ్చే వరకు ఇద్దరు పోటీలో ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి హైదరాబాద్ నుంచి ఎలా అకామిడేట్ చేస్తారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ కేబినెట్లో మైనార్టీ కూడా స్థానం లేకు కాబట్టి ఈసారి మైనార్టీకి స్థానం దక్కించిన పరిస్థితి ఉంటే ఎవరికి ఆ అదృష్టం వరించబోతుంది అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతానికి షబ్బీర్ అలీ ప్రభుత్వ సీఎం సలహాదారుగా ఉన్నారు. మరి ఒకవేళ కేబినెట్లోకి మైనార్టీని తీసుకోవాల్సి వస్తే ఎవరికి అవకాశం ఉంటుందని చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి కూడా పేరు కూడా ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే ఆయనకు పార్టీలో జాయిన్ అయినప్పుడే ఒక కమిట్మెంట్తోనే ఈ కేబినెట్ పదవి వస్తుందన్న ఆశలో అయితే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. మరి వీళ్ళందరినీ తీసుకున్నట్టయితే ఒకవేళ నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలే ఉన్నారు. కాబట్టి ఈ కూర్పు ఎలా చేస్తారు, ఎవరికి అవకాశం దక్కుతుందని చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ మొత్తం
6 మంది క్యాబినెట్లోకి వెళ్ళి ప్రస్తుతానికైతే 4గురికి మాత్రమే క్యాబినెట్లోకి తీసుకొని 2 పెండింగ్లో పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ఆ 2 పెండింగ్లోకి ఎవరికి అవకాశం ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 4గురిని క్యాబినెట్కి తీసుకునేందుకు 4 లేదా 5 తారీఖులో క్యాబినెట్ విస్తరణకు కేంద్రం హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న వెంటనే ఈ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగానే రేపు ఢిల్లీలో అధిష్టాన పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కొండల్.